హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గానే మటన్ కుక్ చేయాలంటే చాలా కష్టం అండి. చాలా సేపు అవుతుంది. అంతసేపు మనం వంట రూమ్లో స్పెండ్ చేయగలుగుతామా? చాలా కష్టం. ఆ చెమట్లకు అబ్బా ఎప్పుడు వంట అయిపోతుందా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు మటన్ చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేది. టేస్ట్ మాత్రం అదుర్స్ అండి. అదే మన మ్యాకో మటన్ గ్రేవీ అండి. టైం తక్కువ, టేస్ట్ ఎక్కువ ఈ కర్రీలో. సో మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు నేను సబ్‌టైటిల్స్‌లో ఇచ్చున్నాను. యాస్ ఇట్ ఈస్ అలానే ఫాలో అయిపోండి ప్రొసీజరు. టూ సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేయాలి. రెండోది మనం మ్యారినేట్ చేసిన మటన్ని కుక్ చేయాలి. నేను ఫస్ట్ మటన్ని షాప్ నుంచి తేగానే నేను బాగా నీట్‌గా క్లీన్ చేస్తానండి. దాంట్లో లైట్‌గా హెయిరు, కొంచెం చెక్కలు అవన్నీ ఉంటాయి. అవి నీట్‌గా తీసుకొని ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా దగ్గర దగ్గర ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం లైట్‌గా పెరుగు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆయిల్ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. తర్వాత దాంట్లో లైట్‌గా వాటర్ ఇచ్చి ఒక 5 విజిల్స్ దాకా కుక్ చేస్తున్నానండి. ఇదేండి మెయిన్ ప్రాసెస్. ఇది చేస్తే చాలండి. ఇలా చేసే వల్ల మీకు మటన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలు ఈజీగా తినగలుగుతారు. డైజెస్ట్ అవుతుంది. అందరూ సామాన్యంగా మటన్ చేస్తారు. బట్ మటన్ అంత సాఫ్ట్‌గా ఉండదు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మటన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలు ఈజీగా తినగలుగుతారు. ఈవెన్ పెద్దోళ్ళు, పళ్ళు లేనోళ్ళు యాస్ వెల్ యాస్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఎందుకంటే మటన్ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకోసమే నేను మీకు ఇలా ట్రై చేశాను. మీకు నా రెసిపీ నచ్చుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ డూ సపోర్టింగ్ మీ.